30 రోజులకు 30 కార్యక్రమాలు చేశారు. మొన్ననే ఉత్తరాంధ్ర పోయి భోగాపురం ఎయిర్పోర్టును కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. 4000 రూపాయలు పెన్షన్ చేయడం కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ విషయంలో కానివ్వండి, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడము, మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 సంతకాలు చేయడం జరిగింది. ఈ 5 సంక్షేమ పథకాల యొక్క సంతకాలు వచ్చేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి, అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇదేమన్నా మసిపూసి మారడికాయ చేసేటటువంటి పరిస్థితి అండి. ఆయన అప్పుల పాలు చేసిపోయారు. ఈయన తెలివితేటలు పెట్టుబడులుగా పెట్టి ఈయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాళ్ళ కడుపు నుండి అన్నం పెట్టాలని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడు. అదేవిధంగా 4000 రూపాయలు వితంతువులకు కానీ మిగతా వాళ్ళకందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి పెన్షన్లు జారీ చేయడం జరిగింది. ఇంకా ఏం చేయాలా? ఇంకంటే వాళ్ళ ఇండ్ల కాడికి తీసుకుపోయి ఇంకా అన్నం తినిపించాలన్నా వైసీపీ వాళ్ళకి ఏమన్నా? ఇప్పుడు అంతకంటే ఇంకేం చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవమైనటువంటి వ్యక్తిగా ఆయన మేలు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఉమ్మడి పార్టీలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూర ఆలోచనతో రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు. ఆయన ఎప్పుడూ కూడా ఏసీ రూమ్లో పడుకొని పార్టీ కోసం పనిచేయకుండా, ప్రజల కోసం పనిచేయకుండా ఉండేటటువంటి వ్యక్తి కాదు. ఆయన నిరంతరం ప్రజల కోసం కష్టపడేటటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు ఈరోజు తప్పులు పట్టాలని చూస్తే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తప్పులు పెట్టి 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీరు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆంధ్రాలో ఏ విధంగా అభివృద్ధి చెందుతో చూసి మీరు చాలా హర్షించదగాల్సిన విషయమేనండి. ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఇసుక ఇచ్చినట్టయితే కన్నా కార్మికులందరూ కూడా వాళ్ళ కడుపు నిండుతుంది. కాబట్టి భవన కార్మికులందరూ కూడా సంతోషపడతారు. ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉచిత ఇసుకను అమలు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. పేదవాళ్ళకు అనుగుణంగా ఉంటుందని చెప్పేది మా ఆలోచన. పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. వచ్చినటువంటి మొదటి రోజునే నిరుద్యోగుల సమస్య అయినటువంటి డిఎస్సి మీద మొదటి సంతకం చేసి 17,500 చిల్లర ఉద్యోగాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి చొరవ నిరుద్యోగుల పక్షంగా ఆయన్ని అందరూ అభినందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆయన పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన పుస్తకాలు వేసుకొని అతని సొంత ఆస్తిలాగా వారు ఊహించేసుకొని రాష్ట్రాన్ని వారి జాగీర్లాగా చేసుకుందాం అనుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రద్దు చేసి ఎవరి యొక్క హక్కుని వారికి అందించిన విధానం కూడా చాలా బాగుంది. అదేవిధంగా త్వరలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తా అన్నారు. నిరుపేద అయినటువంటి మహిళలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. గతంలో పరిపాలన ఎక్కడుందండి? జనాలకు డబ్బులు ఇవ్వడం, అది అందరికి రావు. ఏదో చేసామంటే చేసాం, కుడేది చేలబడ్డట్టు. వారిచ్చిన హామీలు 5 సంవత్సరాల్లోనే అమలు చేయలేకపోయారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చేసి నెల 3 రోజులు అవుతుంది. కానీ వారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది వారి యొక్క విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం. మేము చదువుకున్నటువంటి ఒక ఉద్యోగస్తులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి వారిని మేము మాట్లాడలేకపోతా ఉన్నామండి. అంటే సార్, ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీరేమంటారు? ఇంతకుముందు మీకు తెలుసండి, గత 5 ఏళ్లలో కూడాను నిర్మాణ రంగం కుదేలైనటువంటి విధానం. కార్పెంటర్లు కానివ్వండి, నిర్మాణ రంగంతో అనేకమైనటువంటి వ్యవస్థలు ముడిపడి ఉన్నాయి. టాపీ మేస్త్రులు, పెయింటింగ్ వర్కర్స్, సెంటరింగ్ వాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు, ఇట్లా చాలా పరిశ్రమలు వాటి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇసుక లేని కారణంగా చాలామంది ఉపాధిని కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. అతను ఇచ్చినటువంటి ఈ యొక్క ఉచిత ఇసుక అనేక మందికి ఉపాధిని కల్పిస్తూ ఉంది. ఎవరి యొక్క అన్నము వారి నోట్లోకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సహాయం. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, అది ఇది అని ఆరోపించడం. గత వైసీపీ ప్రభుత్వంలో లారీ ఇసుక కొనాలంటే 40,000 వరకు ఉండేదండి. ఇప్పుడు 10 నుంచి 15,000 లోపు మనకు వచ్చే విధానం ఉంది. అది అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నది వారు చదువుకున్నవారు, మేధావులు, విద్యావంతులు కూడా ఉన్నారు. కాబట్టి వారు ఒకసారి దీన్ని బేరీజు చేసుకొని పరిశీలించినట్లయితే వారికి అర్థమవుతుంది.